హాయ్ అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్లో శారీ తెప్పించాను. అది కూడా మంచి కలర్ కాంబినేషన్స్తో మనకి డిజిటల్ ప్రింట్లో విత్ మనకి ఫ్లవర్స్ అంతా కూడా అవుట్లైన్ వచ్చేలాగా తెప్పించాను. కాకపోతే సింగిల్ కలర్లోనే తెప్పించానండి. ఇప్పుడు మాత్రం వీడియోలో సింగిల్ శారీనే చూపిస్తున్నాను. స్టాక్ అంతా కూడా మనకి ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్లో వేసేసాను నిన్న. ఇంకా అది మనకి హైదరాబాద్కి వెళ్ళిపోతుంది. సింగిల్ శారీ చూపిస్తున్నారు, తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తున్నారని అని కొంతమంది అనుకుంటున్నారండి. అలా ఏం లేదండి. మేమైతే మినిమం ఒక 100 పీసెస్ అంటే శారీ అవైలబిలిటీని బట్టి మినిమం 50 శారీస్ అన్నా కూడా నేను ట్రాన్స్పోర్ట్కి వేస్తున్నాను. కానీ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. పర్ కలర్ మనకి 50 పీసెస్ దాకా అలా తీసుకుంటున్నాను. కాకపోతే చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయండి. అందరూ అసలుకి 2-3 శారీస్ అలా తీసుకున్నారు. అదేంటో నాకు కూడా తెలియట్లేదు. అంత ఫాస్ట్గా అయిపోతాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను కదా. అలా అని ఎక్కువ తెచ్చిపెట్టుకొని కూడా హిట్ అవుతుందో ఫట్ అవుతుందో కూడా నేను చెప్పలేను. అందుకే మినిమం శారీస్ తెప్పిస్తున్నాను. కానీ చాలా ఫాస్ట్గా అయిపోవడం వల్ల, ఎందుకంటే మా దగ్గర శారీస్ రీజనబుల్ కాస్ట్లో మంచి మంచి శారీస్ పెడుతున్నాను కాబట్టి ఇలా పెట్టగానే అలా అయిపోతున్నాయి. కాకపోతే చాలామంది అవుట్ ఆఫ్ స్టాక్ అనగానే డిసప్పాయింట్ అవుతున్నారు. కాకపోతే అవి రీస్టాక్ ఉన్నాయి మాత్రం చెప్తున్నాము. రీస్టాక్ ఉందండి, మళ్ళీ 1 వీక్లో వచ్చేస్తుంది. అది కూడా 1 వీక్ టైం అనేది మనకి ట్రాన్స్పోర్ట్ వల్ల టైం తీసుకోవడమే తప్ప ఎక్స్ట్రా ఏం కాదు. ఆల్రెడీ రెడీగానే ఉంటాయి. మనకి డిజిటల్ ప్రింట్ ఇలాంటివి అయితే మనదే కాబట్టి 1 డేలోనే ప్రింట్ అయిపోతుంది. కొంచెం హ్యాండ్ వర్క్ అలా ఉన్నవి మాత్రం కొంచెం టైం పడుతుంది. అది కూడా మీరు అవైలబిలిటీని బట్టి మా స్టాఫ్ అయితే రిప్లై ఇస్తారండి, ఎన్ని డేస్ పడుతుంది ఏంటి అని. అలాగే ఈ శారీ కూడా అండి, మనకి చూపించడం సింగిల్ శారీ కానీ దీంట్లో చాలా శారీస్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ట్రాన్స్పోర్ట్లో వేసాను, అవి కూడా అయిపోయాయంటే నేనేం చేయలేను. మళ్ళీ రీస్టాక్స్ కూడా చేపిస్తూనే ఉంటాను, కానీ కొంచెం టైం అయితే పడుతుంది. అందుకే ఫస్ట్ లాగా ఆర్డర్స్ అయితే వెళ్ళిపోతున్నాయి. అలాగే ఇప్పుడు శారీ ఎలా ఉందని చూపిస్తాను. మంచి కలర్ కాంబినేషన్స్ మనకి సెలెక్టెడ్గా ఉండేలాగా 10 కలర్స్ తెప్పించి అందులో సెలెక్ట్ చేయడం కాకుండా సింగిల్ కలర్లోనే నేను డిజైన్ చేయించానండి. చాలా బాగుంటుంది. మనకి వర్క్ అదంతా కూడా మనకి అవుట్లైన్ లాగా వేయించడం వల్ల లుక్ వైజ్గా చాలా బాగా వచ్చింది. కలర్ వచ్చేసి మనకి లైట్ బ్లూ కలర్లో వచ్చిందండి. మొత్తం శారీ అంతా కూడా సీ బ్లూ కాంబినేషన్లో ఉంటుందండి. డిజిటల్ ప్రింట్ ఇది అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్లో వచ్చేసి కొంచెం ప్యాటర్న్ అనేది ఇలా ఇచ్చాను. పింక్, గ్రీన్, బీజ్ కాంబినేషన్స్తో లైట్ అక్కడక్కడ ఉండనట్టుగా ఇలా ఇచ్చానండి. అలాగే అవుట్లైన్కి వచ్చేసరికి అంటే మనకి బార్డర్ 2 సైడ్ బార్డర్ కూడా ఫ్లవర్ డిజైన్ అనేది చాలా బాగా హైలైట్ చేశాను. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి మంచి కలర్ఫుల్గా ఉండేలాగా మనకి బ్లూ పైన పింక్, ఆరెంజ్, అలాగే బ్రౌన్, ఇంకా ఇలాంటి కాంబినేషన్స్ అయితేనే మనకి బాగా తేలుతుంది. అలాగే దీంతో పాటు అవుట్లైన్గా మనకి సీక్వెన్స్తో జరీ వర్క్ వస్తుంది. ఇదంతా కూడా మనకి గొలుసు కుట్టు స్టిచ్ చేసినట్టుగా ఉంటుంది. అలానే హ్యాండ్ వర్క్ ఏం కాదు, నేను ఉన్నట్టు చెప్తున్నాను. అందుకే ఇది మిషన్ వర్కే కానీ చూడటానికి మాత్రం నీట్గా ఉంటుంది. ఈ సీక్వెన్స్ కూడా చిన్న చిన్న సీక్వెన్స్ రావడం వల్ల గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్లో వస్తుంది. 2 సైడ్ మనకి పైపింగ్ కూడా వస్తుందండి పింక్ కలర్లో. పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చింది. అంటే మనకి ఏదైతే ఫ్లవర్స్ ఇలా వచ్చిందో అదే ఫ్లవర్స్ బిగ్ సైజ్లో ఇలా వచ్చాయి. మనకి ఇలా చూపిస్తున్నాను చూడండి. నేను బయట నిల్చొని చేస్తున్నానండి. యాక్చువల్గా లోపల కరెంట్ లేదు. ఇంకా కలర్ కూడా మీకు చూసిన దానికన్నా ఇంకా బ్రైట్గా ఉంటుంది. ఇప్పుడు బయట ఎండగా ఉంది కాబట్టి రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ వీడియోలో కన్నా ఇంకా బ్రైట్గా చాలా బాగుంటుంది. చూడండి కలర్ ఎంత బాగుందో. అలాగే పళ్ళు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. బిగ్ ఫ్లవర్స్ మొత్తం కూడా బిగ్ ఫ్లవర్స్ వచ్చింది. మొత్తం అవుట్లైన్ వచ్చిందండి వర్క్ అంతా కూడా. అలాగే దీనికి బ్లౌజ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇందులో మాత్రం డిజిటల్ ప్రింట్ మనదే కాబట్టి ఎన్ని పీసెస్ అయినా ఒక్కొక్కరు 10 తీసుకున్నా కూడా అవైలబుల్గా ఉంటాయి. అలా ఉంటుంది స్టాక్ అయితే. చూడండి ఇలా వస్తుంది. బ్లౌజ్ అయితే చిన్న ప్రింట్ ఇచ్చాను. మనకి ఈ శారీ అంతా కూడా కొంచెం సింపుల్గా ఉంది కాబట్టి బ్లౌజ్కి మాత్రం కొంచెం ప్రింటెడ్, అది కూడా మనకి ఏదైతే అవుట్లైన్ వచ్చింది ఇక్కడ చూడండి ఫ్లవర్ ఇది వచ్చింది కదా, సేమ్ ఇదే ఫ్లవర్స్ చిన్న సైజులో వచ్చేలాగా మొత్తం ప్రింట్ అంతా కూడా ఇలా ఇచ్చానండి. బ్లౌజ్కి పైపింగ్ వస్తుంది 1 సైడ్ మాత్రం ఇలా ఉంటుంది. శారీ అంతా కూడా 3 సైడ్ బార్డర్ వస్తుంది. మనకి బ్లౌజ్ వచ్చేసి చిన్న ప్రింట్ కాబట్టి బాగుంటుంది వేసుకుంటే మాత్రం. బ్లౌజ్ మాత్రం కొంచెం డిజైనర్గా మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. మాకు సెల్ఫ్లో వద్దు, ఆల్రెడీ డిజైనర్ బ్లౌజెస్ ఉన్నాయి, లేదంటే వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి అనుకుంటే పింక్ కలర్లో యూజ్ చేయండి. పైపింగ్ ఏదైతే కలర్లో ఉందో రాణి పింక్ కలర్లో రాణి పింక్ బ్లౌజ్ వేసుకున్నారనుకోండి ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదైతే నేను రన్నింగ్లోనే ఇచ్చానండి. మొత్తం ఇలా వస్తుంది శారీ అంతా కూడా.
కానీ సూపర్గా ఉందండి. ఈ కలెక్షన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇంత మంచి ఫ్యాబ్రిక్లో విత్ వర్క్ ఈ ప్రైస్లో మాత్రం మీకు ఎక్కడ కూడా దొరకదు. ఇవన్నీ కూడా నేను వచ్చినప్పుడు ఆర్డర్ చేశాను, ఇప్పటికి వచ్చాయండి మనకి డిజైనింగ్కి కానివ్వండి, ఎందుకంటే అవన్నీ కూడా మనము డిజైన్ చేయటం, అవుట్లైన్కి వర్క్ వెతకడం ఇవన్నీ కూడా కొంచెం టైం తీసుకున్నాయని, టైం తీసుకున్నా సరే మంచి కలెక్షన్ అయితే చూపించాలనేసి ఇలా అయితే డిజైన్ చేశాను. మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. డిజిటల్ ప్రింట్ కాబట్టి మీకు ఈ కలర్స్ ఇలానే ఉంటాయి, బ్రైట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు లుక్ ఉందో 100 వాషెస్ తర్వాత కూడా ఇలానే ఉంటుంది. కాకపోతే వాష్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ సీక్వెన్స్ అది ఉంది కాబట్టి జాగ్రత్తగా వాష్ చేసుకుంటే ఎక్కువ టైమ్స్ వేసుకోవడానికి బాగుంటుంది. శారీ అంతా కూడా ఇలా వచ్చింది. అలాగే ఇలాంటి చాలా యూనిక్ డిజైనర్ శారీస్ అయితే డిజైన్ చేస్తున్నానండి ఓన్గా. మనకి వచ్చిన వర్కే కానివ్వండి, ఫ్యాబ్రిక్స్ అన్నీ చూస్ చేసుకోవడం, వాటికి టాజల్స్ యాడ్ చేయడం, బ్లౌజెస్ యాడ్ చేయడం, ఇలా చాలా చాలా డిజైన్ చేస్తున్నాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది, కానీ లేట్గా అయినా లేటెస్ట్గా ఉండాలనేసి చాలా డిజైన్ చేస్తున్నాను. అందుకే అలాంటి శారీస్ మీరు మిస్ కావద్దంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ శారీ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను, వాట్సాప్ చేసేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.